నేషనల్ సర్కిల్ ఫేమ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. దేని గురించి అంటే అభ్యసనం మరియు జ్ఞానం. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం పాఠశాలలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి 2. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయడానికి ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3, 4, 5 తరగతులకు ఇంటి పనికి ఇవ్వాల్సిన సమయం ఎంత? వారానికి 2 గంటలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏమిటి? జ్ఞాన నిర్మాణం. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. ఎడార్కడేల్ అనుభవాల శంకు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం కలిగినది ఏమిటి? నాటకీకరణ అనుభవాలు. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలు, బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాల గల పిల్లలకు కేటాయించిన సీట్ల శాతం వచ్చేసి 5%.